ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జాతకం పరుగులు పెడుతోంది. ఒకనాడు మోడీ అపాయింట్మెంట్ కోసం ఆయన వేచి చూసేవారు. ఇప్పుడు మోడీని ప్రధానిగా చేసి మూడోసారి ఆయన్ను దేశాన్ని ఏలే అవకాశాన్ని బాబే కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబు అంటే అందులో డౌటే లేదు. చంద్రబాబుకి అందుకే ఎన్డీఏలో అత్యంత గౌరవాభిమానాలు దక్కుతున్నాయి. బాబుని మోడీ తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. ఆయన తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తే ఏకంగా మాట్లాడేందుకు 20 నిమిషాలు కేటాయించారు. సాధారణంగా ముఖ్యమంత్రులకు 5 నుంచి 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. కానీ చంద్రబాబుకు 20 నిమిషాల దాకా మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం అంటే ఎన్డీఏలో ఆయనకిస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని ఆమె నీతి ఆయోగ్ సమావేశం నుంచి బయటకొచ్చి మీడియాకు చెప్పారు. చంద్రబాబుకి 20 నిమిషాలు టైం ఇచ్చారని ఆమె చెప్పారు. పైగా తాను మాట్లాడేటప్పుడు తన మైక్ కట్ చేశారని ఆరోపించారు. అయితే ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని నీతి ఆయోగ్ CEO ఆ తర్వాత ప్రకటించారు. ఎవరేమి చెప్పినా మమతా బెనర్జీ విపక్షానికి చెందిన ముఖ్యమంత్రి. ఆమె మోడీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆమె నీతి ఆయోగ్ సమావేశంలో కూడా తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వం మీద చెయ్యాలనుకున్నారని అంటున్నారు. అందుకే ఆమెకు అలా తక్కువ టైం ఇచ్చి మైక్ కట్ చేశారని అంటున్నారు. ఇది తనకు అవమానమని మమత అంటున్నారు. అదే టైంలో చంద్రబాబుకి ఎక్కువ సమయం ఇవ్వడం అన్నది వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఈ రోజు ఎన్డీఏకు చక్రధారి. ఆయన అవసరం చాలా ఉంది. బాబు తలుచుకుంటే కేంద్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. అందుకే బాబుని పక్కన పెట్టుకుని చాలా గౌరవంగా చూసుకోవాల్సిన అవసరం అయితే బీజేపీ పెద్దలకు ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే బాబుకి రానున్న కాలమంతా ఢిల్లీ రాజకీయాల్లో మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వద్ద మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదని అంటున్నారు. అయితే దీన్ని ఆయన ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే విభజన వల్ల పునారిల్లిన ఏపీ వేగంగా ముందుకు అడుగులు వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా ప్రధాని మోడీ తరువాత దేశంలోని ముఖ్యమంత్రులలో టాప్ ప్రయారిటీ బాబుకే లభిస్తోంది అన్నది వాస్తవం. అది రాజకీయ గణితమని అర్థం చేసుకోలేనంత అమాయకురాలైతే మమతా బెనర్జీ కాదు. సో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. మరి ఆ టైం వచ్చేంత వరకు ఆగాలి. ఏమైనా బాబు హైలైట్ కావడం మాత్రం నీతి ఆయోగ్ లో ఒక విశేషంగానే చూస్తున్నారు.